అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము ఏప్రిల్ మాసము 20వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము. ధూళియు బూడిదయు. ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనమందు, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. మూలపిత్రుడైన అబ్రహాం యొక్క తగ్గింపు మన యొక్క అంతరంగమును ఆశ్చర్యపడినట్లు చేయుచున్నది. తనకు అత్యంత ప్రియమైన దేవుని ఎదుట ఎంతగానో తగ్గించుకొని, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను అని ఆయన చెప్పుటను చూడుడి. తనను ధూళి అనియు బూడిద అనియు తగ్గించుకొనుచున్నాడు. బూడిద అను మాట అనున్నది అబ్రహాం యొక్క తగ్గింపును, అపాత్రుడంటను బయలుపరుచుచున్నది. బూడిదకు ఎట్టి విలువ లేదు. వస్తువులు కాలిపోయి శేషముగా మిగిలిపోటియే బూడిదే ఉన్నది. తన్ను బూడిదే అని అబ్రహాము ఒప్పుకొని మాట్లాడుతను, తనను తగ్గించుకుంటను, ప్రభువును హెచ్చించుటకును, ప్రభువు ఎదుట తన్ను తాను బానిసగా సమర్పించి కొంటకును హేతువై ఉండేను. తగ్గింపునందుగల ఆశీర్వాదము లెక్కించలేనివి. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని బైబిల్ గ్రంథము సెలవిచ్చున్నది. మీరు హెచ్చింపబడవలెనా? మీరు గొప్ప ఔన్నత్యమైన స్థలములను స్వతంత్రించుకొనవలెను కదా. అలాగైతే ప్రభు ఎదుట మిక్కిలిగా మనసునందు తగ్గింపుతో నడుచుకోండి. ఎన్నడూను అతిశయమునకు చోటు ఇవ్వకుడి. అపోస్తులైన పౌలు పరిశుద్ధుడే. అతనికి పత్రికలు అన్నీను ఆశీర్వాదకరమైన ఆలోచనలు గలవై ఉన్నది. అయితే ఆయన తన్ను తాను తగ్గించుకుని, అట్టి పాపులలో నేను ప్రధానుడును. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన తన్ను తాను తగ్గించుకుంట మాత్రము కాదు గాని విశ్వాసులు కూడాను దేవుని ఎదుట తగ్గింపు గలవారే ఉండవలెను అను సంగతిని కూడా నొక్కి ఒక్కానించుచున్నాడు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము తాను సుబుద్ధి గలవాడొకటికి తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని ఆలోచన చెప్పుచున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. యేసుక్రీస్తు కూడాను తగ్గింపును గూర్చి తన యొక్క శిష్యులకు బోధించెను. ఇవ్వబడి ఉన్న ప్రతి పనిని పరిచర్యను సమర్థవంతముగా చేసి ముగించినప్పటికీ కూడాను మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చెయ్యవలసినవే చేసి ఉన్నామని చెప్పుడను. లూకాసు వార్త 17వ అధ్యాయము 10వ వచనము. క్రైస్తవ జీవితం యొక్క ప్రారంభమే తగ్గింపునందే ప్రారంభించవలెను. ఒక మనుష్యుడు మారుమనసు పొందుటకు అతనికి కావలసినది తగ్గింపు. తగ్గింపు ఉంటేనే అతడు తన్ను తాను పాపి అని ఒప్పుకొనగలడు. తగ్గింపు ఉంటేనే తన పాపముల కొరకు మారు మనసు పొంది పశ్చాత్తాపపడి సిలువను తేరిచూచి కనికరము కొరకు గోజాడగలడు. నన్ను నేనే ద్వేషించుకొని ధూళియందును బూడిదయందును ఉండి పశ్చాత్తాపపడుచున్నాను అని యోబు విలపించటను చూడుడి. బూడిదయందు కూర్చుండి తన శరీరమును అణుచుకుని నలగొట్టుకుని తన మనసునందు గల వేదనను ప్రభునకు తెలియజేసెను. అందుచేత ప్రభు యోబు యొక్క చెరను మార్చి కోల్పోయిన వాటన్నిటినీ రెండంతలుగా ఇచ్చి ఆశీర్వదించు. దేవుని బిళ్ళారా, తగ్గింపును నేర్చుకోండి. నేటి ధ్యానమునకై యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. 138వ కీర్తన 6వ వచనం. నేటి వేద పఠనము ఉదయము 2వ సమూయేలు గ్రంథము 9, 10 మరియు 11 అధ్యాయములు. సాయంత్రము లూకాసు వార్త 15వ అధ్యాయము 11 మొదలుకొని 32 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.